ఈ మహాశివరాత్రి చాలా విశేషమైన పర్వదినం. ఈరోజు మాఘమాసంలో ఆదివారం మరియు సాయంత్రం చతుర్దశి విశేషమైన పుణ్యకాలం ఈరోజు కలిసింది. దానివల్లనే ఈ మహాశివరాత్రి మరియు మాసశివరాత్రి కూడా విశేష సంతరించుకుని ఉన్నది. ఈరోజు సాయంత్రం నుంచి కూడా విశేషంగా స్వామివారిని దర్శించి అభిషేకాలు చేసుకున్నట్లయితే సమస్యలు కూడా కలుగుతాయి. ఆ పరమశివుడికి ఒక భస్మం ఒక చెంబుడు నీళ్లు వేస్తే సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి ఈ మహాశివరాత్రిని భక్తులందరూ సద్వినియోగపరుచుకొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరినీ కూడా మరీ కోరుతూ ఉన్నాం. ఈరోజు రాత్రి 12:15 లింగోద్భవ కాలం జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకం, అలాగే రుద్రాభిషేకం, భస్మాభిషేకం కూడా జరిపించబడుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి విశేషమైన హారతి, విశేషమైన అలంకారం కూడా జరుగుతుంది. భక్తులందరూ దర్శించి స్వామివారికి కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుచి ఉన్నాం.